that women from these kind of marginalized communities లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రేమతో జరిగే అత్యాచారాలు కాదు ఇవి. అలాగే అది ఒక కామంతో తర్వాత నాకు అధికారం ఉన్నది అనే పొగరుతో జరిగేది, నా అధికారం ఉంది నన్ను ఎవరేం చేయలేరు అనే పొగరుతో జరిగే అత్యాచారాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా చూసినట్లయితే దళితులు, ఆదివాసీల్లో మహిళలు, అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, వీళ్ళకి రకరకాల అత్యాచారాలు రోజు ఉంటాయి. రోజు అంటే పొద్దున్న బావి దగ్గరికి నీళ్ళకి బావి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి, లేదంటే కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్ళిన దగ్గర నుంచి అన్ని చోట్ల వీళ్ళకి అత్యాచారాలు ఎన్నో. అలాగే మా అమ్మాయిలు పెళ్ళైనప్పుడు ముందర వాళ్ళ భూస్వామి ఎవడైతే ఉంటాడో వాళ్ళతో ఫస్ట్ నైట్ జరిగిన తర్వాత పెళ్లికి పంపిస్తున్నారు. అంత దారుణమైన పరిస్థితుల్లో అక్కడ ఆదివాసీ మహిళలు, అమ్మాయిలు ఉన్నారు. అలాగే అడవిలో కట్టెలు తెచ్చుకుని వెళ్ళినప్పుడు కూడా అక్కడ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, అటవీ శాఖ అధికారులు ఉంటారో వాళ్ళు కూడా ఈ అమ్మాయిల మీద అత్యాచారం చేయడం, అలాగే